శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 20 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవలసినది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కట్టండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9666575717. చాలా నమ్మకమైన గురువు గారు అండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వాన్ని గుణగణాలను తెలుసుకున్నట్లు కనుక ఈ రాశివారు చాలా అందమైనటువంటి మనసు కలిగిన వారండి. అందరితో చాలా కలుపుగోలుగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయి. ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా రోజుల నుండి వీరి చేతులు నిలవడం లేదు. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉన్నాయండి. అందుకోసము వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళ్ళను కోల్పోయారు. అయినా వీరికి మంచి జీవితం అయితే రాబోతుంది. వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా ఒక కొలికి వస్తే బాగుండు, మాకంటూ ఒక జీవితము మంచిగా ఆనందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడా అని చెప్పి ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉంటారు. ఆగిపోయినటువంటి పనులను చూసి నిరాశ చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే మీరు దిగులు పడాల్సిన అవసరం అయితే లేదండి. రాబోతున్నటువంటి రోజులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. తెలివితేటలు, ధైర్యము మీకు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మీరేం భయపడే అవసరం అయితే లేదు. ఆందోళన చెందవలసిన అవసరము అంతకన్నా లేదు. ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఇక వీరు కొందరిని నమ్మటం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు కూడా వారి వల్ల ఎదుర్కొంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటలను మీరు నమ్మండి. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం అనేది చేయదు. ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటంటే అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు, మీకున్నటువంటి జ్ఞానం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బలం అనేది, మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ వెంట ఎప్పుడు కూడా దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయాలనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రాబోతున్న రోజుల్లో కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తప్పక తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి అయితే మీకు పూర్తిగా విముక్తి అయితే లభిస్తుందండి. ఒక దైవానుగ్రహం ద్వారా మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు రాబోతున్నాయి. దానివల్ల మీకు ఇంట్లో ప్రశాంతత, ఒంట్లో ప్రశాంతత లభిస్తుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటి తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా మీకైతే బాగా అనుకూలంగా ఉంటుందండి. అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు కూడా తెలుసుకుందాము. కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువులు తీసుకోవడం కానీ, లేదంటే సలహాలు పాటించడం కానీ, లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొన్ని విషయాలను, సలహాలను తెలియనటువంటి వ్యక్తులతో మనకెందుకండి. ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పులేదు. అది డబ్బు పరంగా కానీ, ఏదైనా అత్యవసర మాట సహాయం కానీ, లేదు వారు ఎవరో తెలియని విషయాల్లో మనం తెలదూచడం కానీ, లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయకండి. దీనివల్ల కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయంలో అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు త్వరలోనే మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. జీతాలు కూడా తప్పక పెరుగుతాయండి. ఇక ఈ రాశి వారికి జాలగుణం అనేది కూడా అధికంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఆశగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి వారి ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. ప్రాణమైన ఇచ్చేంత బాగా ప్రేమిస్తారనమాట. అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించని చెప్పి మీ మీద ఒక అన్నమాట. అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు
అలాగే ఆశలు ఉన్నా కూడా ఎన్నో చంపేసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు నాకు ఈ రూపాయి ఉందంటే రేపటి రోజున ఆ రూపాయలు ఏదైనా అవసరం పడొచ్చు కదా అని చెప్పి ఒకటికి 2 సార్లు మీకున్నటువంటి కోరికలు ఆశలు కూడా వదులుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతుందని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మీ వెనక తాండవం చేస్తుందండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు. అయినప్పటికీ కూడా ఓర్పు సహనంతో అన్నిటిని భరించి ఓర్చుకున్నారు. కాబట్టే భగవంతుడు మిమ్మల్ని పరీక్షలు పెట్టి పెట్టి ఇక భగవంతుడు కూడా మీ ద్వారా మీ మనస్తత్వాన్ని, ఓపికను, మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరే వీడికి ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా నన్ను చాలా చక్కగా ఎదుర్కొని వాటన్నిటిని కూడా వదిలిపడ్డాడు. అంటే కారణము మనము ఎంతగా పరీక్షించినా కాలము ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వీడు నిజంగా నిజాయితీ కలిగిన వాడని చెప్పి భగవంతుడు కూడా అనుకునేలాగా మీ ప్రవర్తన అయితే ఉంటుంది. ఇక మీరు ఏంటంటే అండి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. లేదంటే సోమవారం అయినా కనీసం పరమేశ్వరుడు పూజ చేసుకోండి. దానివల్ల శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండమైనటువంటి అదృష్టం మీకు పడుతుంది. ఊహించిన ధనలాభాలు మీకు కలుగుతాయి. అలాగే జీవితంలో మీకు తిరగనేది ఉండదండి. ఇక అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కావచ్చు, సమస్యల నుండి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడేశాడు అని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయండి అని చెప్పి అర్థం చేసుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పుడు కూడా మంచి లాభాలను అయితే మీరు గడిస్తారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక కన్నుతో చూస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించినా కదా కానీ శివనామస్మరణ చేసుకోండి. అన్ని భయాలు కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుందండి. మీరు ఎప్పుడు కూడా చూడటువంటి మంచి జీవితాన్ని చూస్తారు. అలాగే ధనాన్ని చూస్తారు. ఇంట్లో అయితే అసలు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. మనకు కావాల్సినంత కూడా అదే కదండి. మనకు అష్టైశ్వర్యం ఉండటం అవసరం లేదండి. మన చేతి నిండా అవసరానికి సరిపడా డబ్బు ఉంటే చాలు. సంతోషకరమైన జీవితం ఉంటే చాలు. ఇదే ఐశ్వర్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అన్నీ కూడా మీ మంచికని చెప్పి అనుకున్నారు. ఓర్పుతో అన్నిటిని భరించారు, సహించారు. కాబట్టి మీకు మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి చివరి దశకు వచ్చారు. కష్టాలకు చివరి దశకు వచ్చాయి. కాబట్టి ఇంకాస్త ఓర్పు సహనంతో ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ రాబోతున్న రోజుల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి మనసారా మీరు నమ్మండి. మీకు అంతకింతకి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని ముందుని నడిపిస్తాడండి. ఏం జరిగినా కానీ మీరైతే బాధపడకండి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. ఇక రేపటి రోజున మీకు ఖచ్చితంగా ఏదైనా జంతువులకు ఆహారంగా ఏమైనా పెట్టండి. తద్వారా మీకున్నటువంటి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే మీకు ఏదైనా కానీ దోషాలు ఉన్నా అవి శని దోషాలు కానీ పితృదోషాలు కానీ ఇటువంటివి ఏమున్నా కూడా తొలగిపోతాయండి. అలాగే మీకు ఎదురైనటువంటి అడ్డంకులన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు వస్తాయి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి. దీంతో పాటు ఇంకా ఏదైనా పేదవారికి ఆహారంగా దానం చేయటము, ఎవరికైనా కానీ పేదవారికి ఒక మాట కానీ లేదంటే ఇంకేదైనా ధన రూపంలో కానీ సహాయం అందించండి. ఇంకాస్త ఎక్కువగా అపారమైనటువంటి ధనప్రాప్తి అనేది మీకు తప్పక కలుగుతుంది. శనిదేవుని యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరైతే సాధించలేదంటూ ఏది ఉండదండి. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి. ఖర్చులు అయితే తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయకండి. ఇక డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా అయితే ఉండాలి. డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి. అలాగే ఆగిపోయిన తర్వాత కూడా ఏదైనా కానీ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బు అనేది అప్పుగా ఇచ్చినా తీసుకున్న ఎలాంటి సమస్యలు అనేవి రేపటి రోజున ఒక రోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. తర్వాత రోజు మీరు ఈ నియమాలు అవసరం లేదు, పాటించవలసిన అవసరం కూడా లేదు. ఇక అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. మీరు గొప్పగా బ్రతికితే వాళ్ళు ఎటు వ్యక్తులు ఓర్చుకోలేక అనే విషయాన్ని మర్చిపోకండి. మిమ్మల్ని మరీ కాస్త కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేసినటువంటి పనికి ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురయ్యేలాగా చేస్తారు. అలాగే మీ ఇంట్లో గొడవలు పెడతారు. ఇక కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీరు రేపటి రోజున చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు కలిగే వాళ్ళ ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వారితో తప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఇక మీరు కొత్త పనులు కనుక రేపటి రోజున మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కలగవు. ఈ రకంగా రేపటి రోజున ఈ కుంభరాశి వారి గోచారాలు గమనిస్తున్నాయండి. మరి తెలుసు అక్కడ కుంభరాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.